అయ్యో భారం భారం అయ్యో భారం. నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో సంతోషం లేదు. ఏ నిరీక్షణ లేని బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, సమాధానం లేని బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఎందుకు నా బ్రతికేలా అయిపోయింది? ఎందుకు నా జీవితంలో ఈ అసమాధానం, ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను? అయ్యో ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ భారం నుంచి నేను విడిపించేవారు లేరా? ఈ భారం నుంచి నేను తప్పించేవారు లేరా? అయ్యో ఈ భారం నుంచి విడుదల దయచేసేవారు లేరా? అయ్యో ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను. అయ్యా 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 నాకు సమాధానం లేదు, అయ్యా నాకు సంతోషం లేదు, అయ్యా నాకు సమాధానం లేదు. నేను సమాధానం తీసుకెళ్ళండి, అయ్యా నేను సమాధానం సమాధానం లేదు, అయ్యా నాకు సమాధానం తీసుకెళ్ళండి, అయ్యా నన్ను సమాధానంలోకి తీసుకెళ్ళండి. ఏంటి సమస్య? ఏంటి సమాధానం లేదయ్యా? సమాధానం లేదా? సమాధానం లేదా? సమాధానం లేదా? బ్రదర్ అయ్యా సమాధానం అంటే డబ్బే, డబ్బే సమాధానం. ముందు డబ్బు సంపాదించు, సమాధానం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎలా సంపాదించేవన్నది ఎలా సంపాదించేది ముఖ్యం కాదు. నువ్వు ఎలాగైనా సంపాదించేమా లేదా? నీ తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించు, దానిలోనే సంతోషం ఉంది. అవును, ఇప్పుడు డబ్బు సంపాదించావు అనుకో, సొసైటీలో పేరు టచ్ అయ్యి సొసైటీలో పేరు వస్తుంది. సొసైటీలో పేరు వస్తే ఆటోమేటిక్గా దాని వెనకాల సమాధానం పరిగెత్తుకు వస్తుంది. అర్థమైందా? ముందు డబ్బు సంపాదించు. చూడు కదా, డబ్బు సంపాదించు, లైఫ్ ఎంజాయ్ చేయి. కారులో తిరుగుతుంటే నీకు ఎంత ఎంజాయ్ ఉంటుంది, అంతకన్నా సంతోషం ఏముంది? ఆస్తి సంపాదించు, డబ్బు సంపాదించు, ఎంజాయ్ చేయి. డబ్బులోనే అంతా ఉంది, ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ బ్రదర్. ధైర్యంగా ఉండు. ఏంటి సమాధానం లేదండి? సమాధానం ఈ రోజుల్లో సమాధానం ఏంటి బ్రదర్? మరి సమాధానం లేదండి. డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు వల్లగా నాకు ఈ పరిస్థితి, ఈ డబ్బు వల్లకే నాకు ఈ గతి. ఎంతో డబ్బు సంపాదించాను, కార్లు, ఆస్తులు, బిల్డింగ్లు ఇవన్నీ సంపాదించాను. వీటి వల్ల నాకు మనశ్శాంతి లేదు, వీటి వల్ల నాకు మనశ్శాంతి లేదు. ఇవి నన్ను సమాధానంలోకి తీసుకెళ్ళట్లేదు. అయ్యో నాకు భారం, నాకు భారం. ఈ డబ్బు వల్ల నేను సమాధానం లేదు, ఈ డబ్బులో సుఖం లేదు, ఈ డబ్బు వల్ల నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి అంత అశాంతి, అంత అశాంతి. అయ్యా ఎవరైనా ఈ భారం నుంచి నన్ను తప్పించండి అయ్యా, ఈ స్థితి నుంచి నన్ను ఎవరైనా బయటికి లాగండి అయ్యా. అయ్యా నాకు సంతోషం లేదయ్యా. చాలా ఉల్లాసంగా ఉన్నారు, సంతోషం అయితే మాట వస్తావు నువ్వు, వస్తావు మాట నువ్వు. కమాన్ మ్యాన్, లెట్స్ ఎంజాయ్ మ్యాన్. కమాన్ మ్యాన్, లెట్స్ డాన్స్ మ్యాన్. కమాన్ డాన్స్ మ్యాన్. డాన్స్ ఫస్ట్ వచ్చి డాన్స్ వచ్చా? కమాన్ మ్యాన్, డాన్స్ మ్యాన్. అయితే మా ద్వారా ఇప్పుడు మేము పబ్కి వెళ్తున్నాం, సంతోషం దొరుకుతుంది, డాన్స్లు ఉంటాయి, అమ్మాయిలు ఉంటాయి. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా?
గర్ల్ ఫ్రెండ్ లేదంటే Come on, man. Let's enjoy your life, man. Come on, man. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. డబ్బులతో మస్తు ఎంజాయ్ చేస్తాడు. Yes, నువ్వు కూడా man. ఎంజాయ్ చేయి. రా మాతో రా. Come on, man. Let's enjoy, man. ఎంజాయ్ చేయి. Come on, man. Let's go to Enjoy. house, man. Let's go to club, man. Let's go to disco, man. Come on, man. Enjoy, man. రాదు. You know cards? You play cards? Come on, man. Let's enjoy your life, man. Come on, man. వదిలేసే. Very lazy guy. Come on. Let's enjoy. స్నేహితులు, పప్పులు, డిస్కోలు, గ్యామ్లింగ్ ఇవన్నీ క్షణకు మాత్రమే. వీటి వల్ల నేను ముక్తి పొందట్లేదు. నాకు భారం, నాకు మనశ్శాంతి లేదు, నాకు సమాధానం లేదు. అయ్యా, సమాధానంలోకి ఎవరైనా నన్ను తీసుకెళ్ళండి అయ్యా. నాకు మనశ్శాంతిలోకి వేదన పడుతున్నాను. ఇవన్నీ ఒక్క దినాలే, తెల్లారితే మళ్ళీ అదే బాధ, అదే వేదన. నాకు నా గుండెల్లో ఉన్న దుఃఖం, నా కళ్ళనున్న కన్నీరు. ఎందుకు నా బ్రతికిలా అయిపోయింది? ఎందుకు నా బ్రతికిలా అయిపోయింది? నా బ్రతికిలో సమాధానం లేదు, నా బ్రతికిలో సంతోషం లేదు, నా బ్రతికిలో సంతోషం లేదు. నాకు సంతోషం కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు సమాధానం లేదు. నన్ను సమాధానంలోకి తీసుకెళ్ళండి. సమాధానం కావాలా? సమాధానం కావాలంటే ఫుల్ కొట్టు, నీకు ఫుల్ సమాధానం. ఇక్కడ చూడు, ఈరోజు గుడ్ ఫ్రైడే అంట. నిన్న సాయంత్రం నుంచి ఫుల్ తాగుతాను ఉన్నాను నేను. నువ్వు ఫుల్ తాగు, ఫుల్ సమాధానం వచ్చేస్తా. సిగరెట్ కావచ్చు, అరే జరా ఇటు చూడన్నా, సిగరెట్ తాగు, ఫుల్ సమాధానం వస్తుంది. ఓకే, అరే ఇది నాది, నాది చేయి. నీకు సమాధానం కావాలి. ఇది ఉంది చూసా, దీనిలో ఉందా సమాధానం? నిన్న సాయంత్రం నుంచి తాగుతూనే ఉన్నా. ఇదిగో ఇప్పుడే భార్య ఎదురు పడుకొని లేచి వస్తున్నా. ఫుల్ సమాధానం దీంట్లో ఉంది. నీకు మనశ్శాంతి కావాలంటే ఈయన ఎవరో తెలుసా? మా తాగుబోతుల్లో ఏమనుకున్నాను? ఫుల్ సమాధానం ఇస్తాడు. ఫుల్ ఎంజాయ్. ఇందులోనే ఉంది బ్రదర్. చూసావా మేమెంత సమాధానంగా ఉన్నామా? ఎంజాయ్ బ్రదర్, ఎంజాయ్. తాగుడు, జోదం, డ్రగ్స్, లేకపోతే ఇవన్నిటి వల్ల నాకు సమాధానం కలగట్లేదు. ఇది ఆ ఒక్క రాత్రి, తెల్లారితే మళ్ళీ అదే భారం, ఇదే వేదన. నన్ను ఎవరో చీకట్లోకి లాగేస్తున్నట్టు. అంతకందుకు బ్రతుకు మీద ఆశ చచ్చిపోతుంది. బ్రతుకు మీద ఆశను కోల్పోతున్నాను. నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు, నాకు సుఖం లేదు. అయ్యా, ఎవరైనా నన్ను సమాధానంలోకి తీసుకెళ్ళండి అయ్యా. అయ్యా, ఎవరైనా నన్ను సమాధానంలోకి తీసుకెళ్ళండి అయ్యా. ఈ సమాధానం లేని పరిస్థితి నుంచి నన్ను బయటికి లాగండి అయ్యా. అయ్యా, ఎవరైనా నన్ను బయటికి లాగండి అయ్యా. అయ్యో, ఈ భారం నేను భరించలేకపోతున్నాను, ఈ భారం నేను భరించలేకపోతున్నాను. నా జీవితంలో సంతోషం కోల్పోయాను, నా జీవితంలో సుఖం లేదు నాకు.
నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు. అయ్యా ఫేస్బుక్ లోనా ఇప్పుడు ఆన్లైన్ లో ఏంట్రా? అయ్యా నాకు మనశ్శాంతి లేదయ్యా, ఏంటి సంతోషం లేదయ్యా. ఆగు, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం లైన్ లో ఫేస్బుక్ ఉందా? ఫేస్బుక్ అయ్యా ఫోన్ ఉందా? అయ్యా అన్న ఫోన్ కూడా లేదంట అన్న. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క నిమిషం లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. కంప్యూటర్ ఉందా? ఒక్క నిమిషం. కంప్యూటర్ ఉందా? కంప్యూటర్ కూడా లేదా? ఇప్పుడు పాలు తాగే పిల్లడు కూడా అమ్మ పాలు అంటలేదు, మమ్మీ ఫేస్బుక్ అన్నాడు. ఏ లోకంలో ఉన్నావా నువ్వు? కాలేజీకి వెళ్ళే కుర్రోళ్ళు బుక్స్ పట్టట్లేదు. ఇప్పుడు ఒక నిమిషం పట్టుకెళ్తున్నారు. ఏ నుంచి వచ్చావు? ఉండాలి ఉండాలి. వీలైతే ఫోన్ కొను, కుదిరితే కంప్యూటర్ కొను. ఇట్లా ఊరికి సమాధానం సమాధానం అని తిరిగితే ఎక్కడ దొరకదు. డబ్బులో కూడా లేదు సమాధానం. డబ్బు ఇంట్లో ఉంటే ఎవడో పట్టుకుపోతాడు. మన తాగితే ఏముంది, రోడ్డు పక్కన పడుకుంటూ. అదే కంప్యూటర్ ఉంటే నైట్ అంతా ఎంజాయ్. డే తెలియదు, నైట్ తెలియదు, ఎవరితో పని లేదు. ఒక నిమిషం లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. ఓకేనా? కుదిరితే ఫోన్ కొనుక్కో, వీలైతే ల్యాప్టాప్ కొనుక్కో. సమాధానం అదే వస్తుంది. వీలుగా ఎంజాయ్ చేయొచ్చు. ల్యాప్టాప్, ఆన్లైన్, మొత్తం ఆన్లైన్ లో చాటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? హలో చెప్పు. రైట్. ఎవడు ఎరుబాటు సెల్ ఫోన్లు, కంప్యూటర్, ఫేస్బుక్లు, శారీరక సుఖం, ఇవన్నీ అనుభవించండి. అంత మోసం, అంత మోసం. ఇవి కూడా ఒక్క రాత్రి, తెల్లారితే అదే బాధ, ఇదే భారం. నా భారం అంతకంతగా అధికమవుతుంది, కానీ దీని నుంచి నాకు విముక్తి కలగట్లేదు, విముక్తి కలగట్లేదు. ఇవన్నీ నన్ను మనశ్శాంతిలోకి తీసుకెళ్ళట్లేదు. ఏదో చీకటి నన్ను ఆవరించినట్టుగా ఉంది. అయ్యా ఈ భారం నుంచి నన్ను ఎవరన్నా విడిపించండి అయ్యా, ఈ భారం నుంచి నన్ను ఎవరన్నా విడిపించండి అయ్యా. ఎన్నో రాత్రులు నేను నిద్రలేని రాత్రులు నన్ను గడుపుతున్నాను. నా స్నేహితులు చూస్తూ ఉన్నా, అయ్యో ఈ భారం నేను భరించలేకపోతున్నాను, ఈ భారం నేను మోయలేకపోతున్నాను. హృదయం లోపల కోస్తుంది. హృదయం లోపల కోస్తుంది. నా జీవితంలో ఏదో మిగిలిపోయింది. అయ్యో ఈ భారంతో నా జీవితాన్ని ఇలా ముగించవలసిందే, ఈ వ్యాధంతో నేను ఇలా చనిపోవలసిందే. నాకు విముక్తి లేదా? అయ్యా 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 నాకు సమాధానం లేదయ్యా, అయ్యా నాకు సంతోషం లేదు, నా జీవితంలో విశ్రాంతి లేదయ్యా. సహోదరుడు బాధపడవద్దు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడయ్యా. అవును, ఎన్నో మతాల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మంది స్వాముల్ని కలిశాను, ఎన్నో గుళ్ళు మెట్లు ఎక్కాను. వీటి వల్ల కూడా నాకు మనశ్శాంతి లేదు. ఇది కూడా ఒక మతమే కదా, మతం గురించి నాకు చెప్పదు, మతం గురించి నాకు చెప్పదు. మతము ఈ మతం కానే కాదయ్యా. క్రైస్తవం అనేటువంటిది మతము కానే కాదు, ఇది ఒక మార్గం. ఇంకో మాట చెప్పమంటారా? ఇది మాత్రమే మార్గము. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ తండ్రి అయిన దేవుని యొద్దకు రారని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడయ్యా. అవును తండ్రి, ఆయనే సృష్టికర్త అయిన తండ్రి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కన్నటువంటి తండ్రి ఆయనే. మీకు ఒక మాట చెప్పమంటారా? మీరు ఇప్పుడు మోస్తున్నారు చూడండి, అది భారం కాదయ్యా, అది పాపం. అది పాపమయ్యా, అది పాపమే. మీరు మాత్రమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పాపం అనే భారాన్ని మోస్తూ ఉన్నారు. అంతవరకు ఎందుకయ్యా, నేను కూడా ఒకప్పుడు ఈ పాప భారాన్ని మోస్తూ ఏ రీతిగా జీవించానో తెలుసా? త్రాగుడని, ఆ రీతిగా స్నేహితులతో తిరగటం అని, పెద్దల మాట వినకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా నా ఇష్టం వచ్చినట్లుగా జీవించానయ్యా.
అయితే నేను కూడా ఒకనాడు ఏమనుకున్నాడో తెలుసా? నేనిక ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఈ రీతిగా మరణించాల్సిందే, నా బ్రతుకు బాధల్లోంచి నాకు ఎప్పుడు విడుదల కలగదని నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినయ్యా. ఎంతగానో ఏడ్చాను. నా బంధువుల ద్వారా, నా స్నేహితుల ద్వారా, నా తోబుట్టుల ద్వారా ఎప్పుడు కూడా నాకు సమాధానం కలగలేదు. అయితే ఒక్కరోజు ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను చూశాడయ్యా. ఆ యేసుక్రీస్తు ప్రభు నా దగ్గరికి వచ్చాడయ్యా. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు చేర్చుకుని నాకు సమాధానం ఇచ్చాడయ్యా. నీకు ఒక మాట చెప్పనా? మనందరి కోసం, లోకమున్న ప్రజలందరి కోసం, ఈ రాత్రి నీలాంటి బ్రతుకులున్న ప్రతి ఒక్కరి కోసం కూడా దరిదాపుగా 2014 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ కలువారి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఆయన రక్తంలో నుంచి మనకందరికి విముక్తి దయచేశాడయ్యా. నేను ఒక మాట చెప్పమంటావా? ప్రతి విధమైన బాధలోంచి, వేదనలోంచి మనకి ఈ రాత్రి విడుదల కలగాలంటే ఒక్కటే మార్గం, కేవలం ఒక్కటే మార్గం. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తమే. సహోదరుడా, ఒక మాట చెప్తాను, మీరు వింటారా? యేసుక్రీస్తు ప్రభుని రాత్రి మీరు అంగీకరించండి. ఆయన శిలువను మీరు ఆధారం చేసుకోండి. నన్ను కాపాడిన దేవుడు, లోకంలో ఉన్న ఎందరినో కాపాడిన దేవుడు నీ బాధల్లోంచి, విముక్తులోంచి విడుదల కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. అవునయ్యా, వెళ్తారా మీరు? దయచేసి ఆ ప్రభుని నమ్ముకోండి. ప్రభు మీకు మీరు వెతుకుతున్న సమస్తాన్ని దయచేస్తారు. దయచేసి వెళ్ళండి. నన్ను విమోచించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, నేను ఒప్పుకొనుచున్నానయ్యా. నేను ఘోరమైన పాపినేసయ్యా. అయ్యా, నా పాపాలు మీరు క్షమించి సమాధానం లేని నా బ్రతుకులో సమాధానం దయచేయండి. నెమ్మది లేని నా బ్రతుకులో నెమ్మదిని దయచేయండి అయ్యా. మనశ్శాంతి లేని నా జీవితంలో మనశ్శాంతిని నాకు దయచేయండి. మనశ్శాంతిని నాకు దయచేయండి. ఎంత తేలిగ్గా ఉంది, ఎంత హాయిగా ఉంది. నాకు భారం లేదు అయ్యా. అయ్యా, నాకు చాలా సమాధానం దొరికిందయ్యా. అయ్యా, నాకు చాలా సమాధానం దొరికిందయ్యా. అయ్యా, నాకు చాలా సమాధానం దొరికింది. దేవుణ్ణి దీవిస్తాడయ్యా. ఇలాగా ఇటువంటి బ్రతుకులో ఉన్నటువంటి వారికి ఒకే ఒక్క నిరీక్షణ, కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఇటువంటి సమాధానం, శాంతి దొరుకుతాయి. ఒక మాట చెప్పమంటారా? లోకమున్న ప్రతి ఒక్కరు కూడా త్రాగుడను, వ్యభిచారమను, దొంగతనమను, స్నేహితులను ఈ రీతిగా సంతోషాన్ని వెతకడానికి చూస్తున్నాడు. కానీ కేవలం సమాధానం ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మీకు విషయం చెప్తాను. ఇది ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఆ మంచి దేవుని గురించిన సమాచారం అంతా దీనిలో ఉందయ్యా. ప్రతిరోజు దీన్ని అధ్యయనం చేయండి. ప్రతిరోజు దీన్ని చక్కగా చదువుకోండి. మీరు ఏ రీతిగా జీవించాలి అనేటువంటిది సమస్తము దీంట్లో ఉంటది. అయ్యా, మీరు తీసుకుంటారా? తీసుకోండి. సరే, ఉంటానయ్యా. వందనాలు. దేవునికి యేసు నమ్ముకుంటే ఎంత ఆనందం, యేసు నమ్ముకుంటే ఎంత సంతోషం. నాకు బాధ లేదు. నా బాధ అంతా తొలగిపోయింది. నా బాధ అంతా తొలగిపోయింది. యేసు యేసు నాకెంత సంతోషం ఇచ్చావయ్యా. అయ్యా, నాకెంత సంతోషం ఇచ్చావయ్యా. యేసులో ఆనందం, యేసులోనే సంతోషం, యేసులోనే సంతోషం. యేసు అయ్యా చెప్తానయ్యా, అయ్యా చెప్తానయ్యా, అయ్యా చెప్తాను, మీకు తప్పకుండా చెప్తానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీరు అన్నట్టుగానే డబ్బులో లేదయ్యా. అయ్యా, మీరు అన్నట్టుగానే సెల్ ఫోన్లో నెట్లో లేదయ్యా. అయ్యా, మీరు అన్నట్టుగా త్రాగులో లేదయ్యా. అయ్యా, ఇవన్నీ నేను ఒకప్పుడు అనుభవించి అయ్యా, ఇంక నా జీవితం ముగింపు అయిపోయింది అనుకుని నేను వెళ్తూ ఉండగా ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడయ్యా. అయ్యా, ఆయన యేసుక్రీస్తు గురించి నాకు పరిచయం చేశాడయ్యా. అయ్యా అయ్యా, నేను మోస్తున్నది పాపమని నా కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో చనిపోయాడని, ఆయన ప్రతి రక్త బిందువును నా కోసం, మన కోసం, మనందరి కోసం కార్చడని ఒక యేసుక్రీస్తుని పరిచయం చేసిడయ్యా. అయ్యా, ఆయన అన్నాడు, నీ పాపాలను శిలువ దగ్గర ఒప్పుకుంటే నీ పాపాలను క్షమించమని, నీ భారం అంతా దేవుడు తీస్తాడని నాకు చెప్పాడయ్యా. ఆ శిలువ దగ్గరికి వెళ్ళి నా పాపాలను ఒప్పుకున్నానయ్యా. నా పాపాలను ఒప్పుకుని ఇగో దేవుడి సంతోషాన్ని అనుగ్రహించాడయ్యా.
దేవుడు ఈ ఆనందాన్ని ఇచ్చాడయ్యా. అయ్యా మీరు కూడా అయ్యా సిలువు దగ్గర మీ పాపాలను ఒప్పుకోండి. దేవుడు మీకు కూడా ఆనందం ఇచ్చాడు. అయ్యా ఒప్పుకోండి. అయ్యా మీ పాపాలను ఒప్పుకోండి. అయ్యా మీ పాపాలను ఒప్పు చేసుకుంటున్నా ముక్కండి. యేసు యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్